ఒక విషయం మనకి తెలవకపోవడం తప్పు కాదు, తెలుసుకోకపోవడం తప్పు. ఒక విషయాన్ని మనం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆ విషయం గురించి సరే మీరో నేనో ఏదో తప్పుగా మాట్లాడామంటే అది పోనీయండి. కానీ ఒక పార్టీ అధినేత, నా స్థాయి ముఖ్యమంత్రి స్థాయి అనుకునేటువంటి వ్యక్తి, అందులో ఆయన హ్యాండిల్ చేస్తున్న సబ్జెక్ట్లో ఆయన కనీసం అవగాహన లేదు అంటే ఏమన్నారు అతన్ని? ఇప్పుడు పొద్దున లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి గురించి నెగిటివ్గా మాట్లాడుతుంటారు. అంటే అమరావతి గురించి జగన్కి నాలెడ్జ్ ఉంది, అది అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి సరైన క్యాపిటల్ కాదు అని భావిస్తున్నారు, నాలెడ్జ్ ఉండే భావిస్తున్నారు అని మనం అనుకుంటున్నాం. జనరల్గా సామాన్యుడు అదే అనుకుంటాడుగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి మీద కనీసమైన అవగాహన కూడా లేదు అని మొన్న నిరూపితమైంది. మొన్న ఎప్పుడైతే ఉండవెల్లి పెనుబాక రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో ఆ రోజు కనీసం అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారికి మినిమం నాలెడ్జ్ కూడా లేదు అనే విషయం అర్థమైపోయింది. ఒక్కసారి మీకు వినిపిస్తా ఉండండి. అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు అనవసరం అండి అని ఒక రైతు చెప్తూ ఉంటే, అంటే సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఏంది అని రైతును అడుగుతున్నాడు. అంటే సీడ్ యాక్సిస్ రోడ్ ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. మళ్ళీ అమరావతిలోనే నివాసం ఉంటాడు ఆయన. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అక్కడి నుంచే పరిపాలన చేశాడు ఆయన. కానీ ఇంతవరకు సీడ్ యాక్సిస్ రోడ్ ఏందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. నిజానికి సీడ్ యాక్సిస్ రోడ్డు గురించి 2015-16 నుంచి ప్రయత్నం జరుగుతుంది. అది ఎందుకు ముందుకు పోవట్లేదు అంటే పెనుబాక ఉండవెల్లి గ్రామాల రైతులు భూములు ఇవ్వకపోవటం వల్ల. ఒక టైంలో 2019లో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే ముందు ఇక రైతులు భూములు ఇవ్వట్లేదు కాబట్టి భూసేకరణ కింద ఆ భూములు తీసుకుందామని ప్రభుత్వం సిద్ధమైంది. భూసేకరణ కింద ఆ రైతులకి ఎంత పరిహారం చెల్లించారో అంత పరిహారాన్ని ఆ రైతుల బ్యాంక్ అకౌంట్లో కూడా వేసింది, కొంతమంది రైతుల అకౌంట్లో. సరే, ఆ రైతులు ఆ అమౌంట్ తీసుకోలేదు, పక్కన పెట్టండి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పనులన్నీ ఆఫ్ చేశారు. అప్పట్లో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు కోసం భూసేకరణ చట్టం కింద మా భూములు తీసుకుంటామని ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓ జీవో తీసుకొచ్చింది. ఆ జీవోను రద్దు చేయండి అని ఈ రైతులు, ఎప్పుడు జగన్ని కలిసిన రైతులు గతంలో జగన్ని కలిసి కోరారు, వైసీపీ నాయకులు కోరారు. కోరితే 2024 ఫిబ్రవరిలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోవటానికి కొన్ని నెలల ముందు అప్పట్లో భూసేకరణ కోసం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మరి కనీసం అప్పుడైనా ఈ జీవో ఎందుకు ఇచ్చారు, అసలు సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఏంది అని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోగలిగి ఉండాలిగా. అంటే కనీసం అమరావతి మీద మినిమం నాలెడ్జ్ కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఇది మరొకసారి అర్థమైపోయింది. రేపొద్దున ఐకానిక్ టవర్ అంటే ఏందని అడుగుతాడేమో. ఎంత కామెడీగా ఉందంటే అండి, ఒక రైతు చెప్తున్నాడు సీడ్ యాక్సిస్ రోడ్డు అనవసరం అండి, ఇప్పుడున్న కరకట్ట రోడ్డుని కొద్దిగా విస్తరణ చేసి సరిపోయిద్ది అని చెప్పేసి ఏదో రైతు ప్రపోజ్ చేస్తుంటే, అంటే సీడ్ యాక్సిస్ రోడ్డు అంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న రోడ్డు కట్టడమేనా అని జగన్ అడుగుతున్నాడు. ఏమనాలి జగన్మోహన్ రెడ్డి నాలెడ్జ్ని? ఇలాంటి వ్యక్తి అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడుందో చెప్పగలుగుతాడా? ఇలాంటి వ్యక్తి 3 రాజధానులు అంటే మనం నమ్మాలి. ఇలాంటి వ్యక్తి మావిగన్ అంటే మనం నమ్మాలి. ఇలాంటి వ్యక్తి రాజధాని గురించి ఏదైనా మాట్లాడితే మనం నమ్మాలి. నది గర్భానికి నది ఒడ్డుకి జగన్కి తేడా తెలియదు. సీడ్ యాక్సిస్ రోడ్ అంటే ఏందో తెలియదు. ఈ అమరావతికి సంబంధించినటువంటి 29 గ్రామాలంటే ఆ 29 గ్రామాలేంటో జగన్మోహన్ రెడ్డి తెలియదు. సెక్రటరీ పక్కనే ఉన్న నేలపాడు గ్రామం ఏందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. మళ్ళీ అక్కడే ఉన్నాడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేసి. ఆ గ్రామాలు ఎక్కడ ఉన్నాయో కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. ఏది ఏమైనా మొన్న కొంతమంది అమరావతి రైతు జగన్ని కలవటం వల్ల జగన్ నాలెడ్జ్ ఏంటో బయటపడిపోయింది. ఇక్కడ మీరేమంటారు కూడా కామెంట్ చేయండి.